ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఒక సాధారణ మహిళకు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమయ్యారు. కానీ ఆ మహాలక్ష్మీదేవి ఆమెకు ధనం కావాలా అని అడగలేదు. అందుకు బదులుగా నేను చెప్పిన ఒక వ్రతం ఆచరించు అని మాత్రమే చెప్పారు. ఆ మహిళ ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆమె జీవితంలో ఊహించని అద్భుతం జరిగింది. అసలు ఆ మహిళ ఎవరు? లక్ష్మీదేవి ఆమెకే ఎందుకు కనిపించారు? ఆమె చేసిన ఆ వ్రతమే మనం ఈ రోజు వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తున్నామా? ఈ కథ చివరి వరకు వింటే వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ మీకు తెలుస్తుంది. ఇక మొదలెడదామా? పూర్వం కుండీనా అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే ఒక స్త్రీ నివసించేది. చారుమతి చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేది. కానీ ఆమెకు ఒక గొప్ప గుణం ఉండేది, భక్తి. తన భర్తను గౌరవించేది, అత్తమామలను ప్రేమగా చూసుకునేది, ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించేది, తనకు ఉన్న దానితోనే సంతృప్తిగా జీవించేది. ఆమెకు సంపద కంటే కుటుంబం, ధర్మం, భక్తి ముఖ్యమైనవి. ఆ రాత్రి ఏం జరిగింది? ఒక రాత్రి చారుమతి నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది, ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆమె ముందు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. చారుమతి ఆశ్చర్యంతో లక్ష్మీదేవిని చూస్తూ నిలబడిపోయింది. ఆమెకు మాటలు కూడా రావడం లేదు. అప్పుడు లక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను వరలక్ష్మి రూపంలో పూజించమని చెప్పిందని పురాణాల కథనాలు చెబుతున్నాయి. అంతే, ఆ దివ్య దర్శనం ముగిసి ఉదయం లేచిన చారుమతి నిద్ర లేచిన వెంటనే చారుమతి ఆ కళ గురించి ఆలోచించింది. ఇది నిజంగానే లక్ష్మీదేవి దర్శనమా లేక కేవలం కళ మాత్రమేనా అని సందేహించింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక విషయం బలంగా అనిపించింది, ఇది లక్ష్మీదేవి ఆజ్ఞ. ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులను ఆ విషయాన్ని చెప్పింది. వారు కూడా చారుమతి మాటలను నమ్మారు. ఆమెతో పాటు ఇతర మహిళలు కూడా ఆ వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. వ్రతం రోజు ఆ రోజు వచ్చింది. చారుమతి ఇంటిని శుభ్రం చేసింది, పూజా సామాగ్రిని సిద్ధం చేసింది, లక్ష్మీదేవిని భక్తితో ఆహ్వానించింది. ఆమెతో పాటు ఇతర మహిళలు కూడా చేరారు. అందరూ కలిసి వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు. పూజ కొనసాగుతున్న కొద్దీ వారి భక్తి మరింత పెరిగింది. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. పురాణ కథనం ప్రకారం వ్రతం పూర్తయిన సమయంలో చారుమతి మరియు అక్కడ ఉన్న మహిళలు దైవానుగ్రహాన్ని పొందారు. వారి జీవితంలో సౌభాగ్యం, సంపద, శ్రేయస్సు కలిగాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. చారుమతి కుటుంబం కూడా ఆనందంతో నిండిపోయింది. అక్కడున్న మహిళలు లక్ష్మీదేవిని స్తుతిస్తూ తలుచుకుంటూ అమ్మా వరలక్ష్మి అని భక్తితో ప్రార్థించారు. అప్పటి నుంచి ఈ వ్రతం స్త్రీలలో ఎంతో ప్రాచుర్యం పొందిందని సాంప్రదాయం చెబుతుంది. కానీ ఈ కథలో అసలు గొప్ప విషయం ఏంటి? ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అంటే పూజ చేస్తే డబ్బు వచ్చేస్తుంది అని మాత్రమే అర్థం కాదు. చారుమతి కథలో మొదటి నుంచి చివరి వరకు కనిపించే విషయం ఆమె మంచితనం. ఆమె కుటుంబాన్ని ప్రేమించింది, పెద్దలను గౌరవించింది, భక్తితో జీవించింది. అందుకే ఈ కథలో వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది కేవలం ధనానికి సంబంధించింది కాదు. సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి, కుటుంబ ఐక్యత, సంతోషం ఇవన్నీ కూడా జీవితంలోని నిజమైన సంపద. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున మనకు కావాల్సిన ధనం మాత్రమే అడగకుండా, అమ్మా మా ఇంట్లో ఎప్పుడు ప్రేమ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం ఈ కథలో గొప్ప భావం. ఎందుకంటే లక్ష్మి అంటే కేవలం డబ్బు, మన జీవితాన్ని సంపన్నంగా చేసే ప్రతి మంచి విషయమే లక్ష్మి. అమ్మా వరలక్ష్మీదేవి ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుందాం. శ్రీ వరలక్ష్మీదేవియే నమః. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.